హాయ్ అండి. నేను మధ్యాహ్నం భోజనానికి వచ్చేసి బంగాళదుంప ఫ్రై అయితే చేశానండి. నేనైతే బంగాళదుంప ఫ్రై ఎప్పుడు చేసినా సరే ముందుగా బంగాళదుంపలని శుభ్రంగా క్లీన్ చేసి కుక్కర్లో పెట్టి ఉడికిస్తానండి. విడిగా ఉడకపెడితే చాలా టైం అవుతుందని చెప్పేసి కుక్కర్లో ఉడకపెట్టడం వల్ల ఏంటంటే ఒక విజిల్ రాగానే మనకైతే పూర్తిగా కుక్ అయిపోతుంది. అలా కొంచెం కుక్ అవ్వగానే తీసి పోపు వేసుకుంటే పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. పొటాటో ఫ్రైకి కాంబినేషన్గా నేను చింతపండు చారు కూడా పెట్టానండి. అలా మా ఇంట్లో అయితే చింతపండు చారు అండ్ పొటాటో ఫ్రై అయితే అందరికీ ఇష్టమేనండి. మా బాబే కొంచెం అయిష్టంగా తింటాడు అంతేనండి. ఈ వేడి వేడి అన్నాన్ని అలా ప్లేట్లో వడ్డించుకొని పొటాటో ఫ్రై అండ్ చింతపండు చారు వేసుకొని అలా కలుపుకుంటూ చక్కగా రెండు మిక్స్ చేసి కలిపి తింటే ఉంటుంది. సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకి మర్చిపోవద్దండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఓకే, బాయ్ అండి.